ఇవాళ నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ ముక్క అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నాను ముక్కల కింద కట్ చేసి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉన్నా బాగా పనిచేస్తుంది తగ్గడానికి. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే. ఇది వచ్చేసి కిలో మనకి ఇక్కడ 50 రూపీస్ పడింది. లేతగా ఉన్న బూడిద గుమ్మడికాయ అయితే ఎక్కువ జ్యూస్ వస్తుంది, ముదిరిపోతే ఈ గుంజు తక్కువ ఉంటే జ్యూస్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట. ఇలా ముక్కల్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది వాటర్ బాగా వస్తుంది అన్నమాట. ఇది వచ్చిన జ్యూస్నే మనం తాగాలి. అది 250 ml అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా చేసుకుని ఇప్పుడు వడకెట్టుకోవాలి ఇలా స్ట్రైనర్ తోటి. ఇలా వడకెట్టేసుకోవాలి జ్యూస్ని. ఇలా వడకెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం లెమన్ వేసుకోవాలి. డైరెక్ట్గా తాగేవాళ్ళు తాగేయచ్చు, లేకపోతే లెమన్ పిండుకుని తాగొచ్చు. లేకపోతే దీంట్లోకి ఒక టమాటా కానీ ఒక క్యారెట్ కానీ మిక్స్ చేసుకుని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. టేస్ట్ అనేది బాగుంది, దోసకాయ లాగానే ఉంది ఆ ఫ్లేవర్ అనేది జ్యూస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే మనకి బాడీలో పెయిన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి. షుగర్ లెవెల్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.